కొట్టాడు. ఆట ఆడేటప్పుడు కూడా ధర్మం తప్పడు ధర్మరాజు గారు. ఇదే అంది ద్రౌపదీదేవి. నా భర్త ధర్మరాజు గారు ఎప్పుడూ ధర్మం తప్పడంది. అందుకే అర్జునుడు అన్నాడు, ధర్మరాజే ధర్మం తప్పితే ఈ భూమి సంక్షుభితం అవుతుందన్నాడు. నకులుడు ఓడిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళను నొడ్డాడు. కానీ బాగా మీరు గమనించాలి, ద్రౌపదీదేవిని ధర్మరాజు ఒడ్డలేదు. చాలా మంది తెలియక మాట్లాడేటటువంటి అత్యంత అల్పమైన నీచమైన మాట, తన భార్యని జూదంలో ఓడిపోయాడు. ధర్మరాజు గారు ఒడ్డలేదు పాంచాలీదేవి. తమ్ముళ్లనొడ్డాడు, తనని తాను ఒడ్డుకున్నాడు. ద్రౌపదీదేవిని ఒడ్డలేదు. అక్కడే శకుని ఓడిపోయాడు జూదంలో. ఎలా ఓడిపోయాడన్నది మీకు చూపిస్తాను తర్వాత. పాంచాలి జోలికి ధర్మజుడు వెళ్ళలేదు. తన భార్యని తాను ఒడ్డలేదు. కులసతి, కులకాంత, మహాపతివ్రత అటువంటి స్త్రీని జూదంలో ఒడ్డినవాడు ధర్మరాజు కాడు. ఆయన సోదరుల్ని ఓడిపోయాడు, తనని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు దాసులయ్యారు వాళ్ళు నలుగురు. దుర్యోధనుడికి దాసులు. దుర్యోధనుడి పలుపున ఆడుతున్నాడు కాబట్టి శకునికి దాసులు. ఎందుచేత అంటే ఒక అధికారి ఉన్నప్పుడు, ఒక యజమాని ఉన్నప్పుడు యజమాని యొక్క ప్రతినిధి యజమానితో సమానమైన వాడే. లా ఆఫ్ కాంట్రాక్ట్స్ లో ఒక విషయం ఉంటుంది, హీ హూ రిప్రజెంట్స్ ది ఓనర్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ ఇట్. అంటే ఎవరైతే ఒక ప్రతినిధి ద్వారా తన కార్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటాడో, హీ హూ యాక్ట్స్ త్రూ హిస్ రిప్రజెంటేటివ్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్. తన యొక్క ప్రతినిధి ద్వారా ఎవడు పనిచేస్తున్నాడో వాడు తానే పనిచేసినట్టు ఆ పని. నేను నా ప్రతినిధి అండి ఈయన అన్నాను అనుకోండి, నా ప్రతినిధి సరిగా చేసినా చేయకపోయినా నాదే పూచి, నేనే ఉన్నట్లు అక్కడ. ఈయన నా ప్రతినిధి అన్న తర్వాత అతడు నాకు మారు రూపం అవుతాడు. కాబట్టి ఇప్పుడాయన శకునికి కూడా వశవర్తి, శకునికి కూడా దాసుడైపోయాడు. ఎందుకని ఓడిపోయింది దుర్యోధనుడికి దాసుడయ్యాడు. ఇంత మహా గొప్ప పాండురాజు, ఇంత గొప్ప ధర్మరాజు, ఇంత గొప్ప సోదరులైనటువంటి భీమార్జున నకుల సహదేవులు 5 రాజసూయ మహాయాగం చేసిన వాళ్ళు, అన్ని కోట్ల రత్నాలు కప్పాలు గుచ్చుకున్న వాళ్ళు, 4 దిక్కులనున్న సామ్రాజ్యములను గెలిచినటువంటి వాళ్ళు, ధరణినంతటినీ పరిపాలించినటువంటి వాళ్ళు, మయసభ తమదిగా కలిగినటువంటి వాళ్ళు, ఖాండవనాన్ని దహించినటువంటి వాళ్ళు, ధర్మమూర్తులు, దేవతాంశలతో పుట్టినటువంటి వాళ్ళు చేతులు కట్టుకుని దుర్యోధనుడికి బానిసలై కూర్చున్నారు దాసులై. కూర్చుంటే శకుని అన్నాడు, ధర్మరాజా మర్చిపోయావా, నీ తమ్ముళ్ళనొడ్డావు, నిన్నొడ్డావు, కాబట్టి మీ 4 ఇప్పుడు మాకు దాసులయ్యారు. లేదనుకుంటావే, పందెం ఒట్టడానికి నీ దగ్గర ఏమీ లేదనుకుంటున్నావే, నీ దగ్గర ఇంకా ఉందొకటి, ఏమో అది ఒడ్డి మళ్ళీ గెలవగలవేమో ఆలోచించు. నీ దగ్గర ఉంది ఒక ఐశ్వర్యం, ఏమిటో తెలుసా ఐశ్వర్యం? ఇట్లేల నిన్నొట్టినదిపా, నీకు 1 ధనము కలదు, నీకు ఇంకో ధనం ఉంది, ఏమిటో తెలుసా? మరిచికెట్లు. ఎలా మరిచిపోయావు? ధర్మరాజు కాదు మరిచిపోయింది, శకుని. ఎలాగో మీకు చూపిస్తా. మరిచికెట్లు. కమలాక్షి పాంచాలకన్య నీకు ధనము కాదే అనినా. పాంచాలకన్య ద్రౌపదీదేవి మీకు భార్య కదా, ఆవిడ ఉండిపోయిందిగా, ఆవిడ మీకు ధనమేగా, మీ భార్యేగా, మీ తమ్ముళ్ళెంతో మరి భార్య అంతేగా, ఆవిడనొడ్డు అన్నాడు. ఇక్కడ వచ్చింది మహాభారతం. ధర్మరాజు తనంత తానొడ్డాడా, శకుని చెబితే ఒడ్డాడా? శకుని చెప్తే ఒడ్డుతాడు. ఇప్పుడు ఒడ్డి ఓడిపోతాడు, అది వేరు విషయం అనుకోండి. అలయక వెండియున్ కడగి అక్షరతుండగి ద్రౌపదిన్ మహోత్పల దళచారు నేత్ర కులభామ పణంబుగ చేసి యొడ్డి సౌబలు కలుచేత ఓటిపడి పాండుసుతుండుడియన్ ధనంబులగ్గలము నొడ్డలేమి గతగర్భమునం కడుదీన వక్తుడై. ఏ మహాతల్లి పాండవులకు ధర్మపత్నియో, ఏ ద్రౌపదీదేవి కులకాంతయో, ఏ ద్రౌపదీదేవి మహాపతివ్రతో, ఏ ద్రౌపదీదేవి యజ్ఞసేని అయి అగ్ని సంభవమై యజ్ఞ కుండములోంచి ఆవిర్భవించిందో, ఏ కులకాంత, ఏ ద్రౌపదీదేవి రాజసూయ మహాయాగం జరిగిన తర్వాత ధర్మరాజు గారి పక్కన నించుని కొన్ని వేల మంది బ్రాహ్మణులు మంత్రపురస్సరంగా పోచినటువంటి జలముల చేత అవబృధ స్నానాన్ని పొందిందో, అటువంటి తల్లిని ధర్మరాజు గారు శకుని చెప్పిన మాటల పనుపున ఒడ్డి ఓడిపోయాడు.
ఇప్పుడు ఒకటి చెప్పండి, ధర్మరాజు గారు తనంత తాను ద్రౌపదీదేవిని ఒడ్డాడా, ధర్మరాజు గారు శకుని చెప్తే ఒడ్డాడా? ఏమిటండి నేనేదో చెప్పనట్టు మీరేం విన్నట్టు అలా చెప్తారు, అలా చూస్తారే? తనంత తాను ఒడ్డాడా, శకుని చెప్తే ఒడ్డాడా? శకుని చెబితేనే ఒడ్డాడు కదూ, తప్ప తనంత తాను ఒడ్డలేదు. తన భార్యని పందెంగా తాను పెట్టలేదు కదూ. ఇక్కడ వరకు చాలుగా సాక్ష్యం. దీని విషయం ఏమిటో తర్వాత మీకు చెప్తాను. కాబట్టి ఎప్పుడైతే ద్రౌపదీదేవిని కూడా ఓడిపోయాడో, సమస్త సామ్రాజ్యాన్ని ఓడిపోయాడో, తన 4 తమ్ములతో దాసులై వీళ్ళందరూ అక్కడ నిలబడిపోయారో, అతనిని చూచి ద్రోణాచార్య కృప భీష్ములవిరడ స్వేదాంగులగుచు వృద్ధజనులను దారు నిశ్శబ్ద నిరంతర ముఖులైరి విదురుండు మొగము వాయనిడి తలవాంచి తన్నెరుగక దుఃఖితుండయ్యుండే తక్కినయా సదస్యులందరూ ప్రబల భాష్పాంబుధారాకులితాక్షులై అత్యుచ్ఛమై పయోధి పటురాలాభమై సభాక్షోభమయ్యే దుశ్శాసనుండు కర్ణ సైంధవులను అధిక హర్ష వికసితాస్యంబులొప్ప ఒండురుల చూచి నగుచునుండినప్పుడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఒళ్ళంతా చెమటలు పట్టేసి తడిసిపోయారు, కంగారు పడిపోయి. ఏ ఉపద్రవం జరుగుతుందో, ధర్మరాజేమిటి 4 తమ్ముళ్లతో దుర్యోధనుడికి దాసుడైపోయాడు. అయిపోయింది మహాభారతం అక్కడతో. ఎందుకని ఎప్పుడైతే 4 తమ్ముళ్లతో ధర్మరాజు గారు దాసుడయ్యాడో దుర్యోధనుడికి, అక్కడితో మహాభారత కథ పూర్తయిపోయింది. నిజానికి దుర్యోధనుడి కోరిక తీరిపోయింది. సమస్త సామ్రాజ్యం ఆయనది. ఇప్పుడు ధర్మరాజాదులు ఏం చేయాలి? వెళ్ళి నా బట్టలు ఉతుకు అంటే బట్టలు ఉతకాలి, నా రథం తుడు రథం తుడవాలి, నా పెట్టి పట్టుకోవాలి తప్ప ఇక రాస మర్యాదలు లేవు. ఇక తాను ఇవ్వడు కాబట్టి సోదర మర్యాదలు లేవు. భృత్యులందరూ సేవకులందరూ వెళ్ళి ఎక్కడ కూర్చుని అన్నం తింటారో అక్కడ కూర్చుని అన్నం తినాలి. దుర్యోధనుడు అలా నడిచి వెళ్ళిపోతుంటే తలలు వంగి నమస్కరించాలి. కాదనడానికి లేని పరిస్థితిలోకి పడిపోయారు, శాశ్వతంగా కోల్పోయారు. నిజానికి అవునా కాదా? అయిపోయింది మహాభారతం అక్కడతో. ఎక్కడ మహాభారతం బ్రతికిందంటే ధర్మరాజు గారి ధర్మమే బ్రతికించేసింది మళ్ళీ. కాబట్టి చెమటలు పట్టేసే. ఇంతేనా పాండవ తేజం? మహానుభావుడు పాండురాజు ఈ ధరావలయాన్నంతటినీ గెలిచాడు. అయ్యో అన్నగారే, కళ్ళు లేనివాడే, పాపం అలా ఉండిపోయాడే అని తీసుకొచ్చి మర్యాదా పురస్సరంగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు తప్ప అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేనేలేదు. కాబట్టి పాండురాజు రాజ్యాధికారం, ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం రానే రాదు అంధుడు కనుక. దుర్యోధనుడికి రాజ్యాధికారం రావాలి అంటే ఎప్పుడు వస్తుంది? ధృతరాష్ట్రుడికి కొడుకు పాండురాజు కన్నా ముందు పుడితే అప్పుడు పెద్దవాడవుతాడు, అప్పుడు దుర్యోధనుడికి రాజ్యాధికారం. కానీ ఎక్కడో అడవులకు వెళ్ళిపోయాడు శాపం కారణంగా. ఇంకా నేను రానని అరణ్యంలో ఉండిపోయినటువంటి పాండురాజు గారికి పుత్రుడు జన్మించరని సంతోషపడుతున్నటువంటి ధృతరాష్ట్రుడికి పిడుగులాంటి వార్త వచ్చింది. ఎందుకని భార్యాసంగమం చేస్తే చచ్చిపోతాడు పాండురాజు, ఇక తమ్ముడికి కొడుకులు పుట్టరు, తన బిడ్డలకే రాజ్యం అనుకున్నాడు. కానీ చిత్రం జరిగింది. కుంతీదేవి దేవతల యొక్క వరాలు గుర్తు చేసింది. 3 కోరుకో అన్నాడు. ధర్మరాజుని ప్రార్థించి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహంతో పెద్ద కుమారుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి కంది. నా పెద్ద కొడుకు ధర్మమున్నవాడైతే అదే తన తమ్ములకు శ్రీరామ రక్ష, అందుకని ధర్మమునందున్నవాడు నాకు పెద్ద కొడుకుగా కావాలి అని ఆదిపర్వంలో అడిగాడు. కాబట్టి ధర్మరాజు పెద్ద కొడుకుగా పుట్టాడు. ధర్మరాజు మిగిలిన పాండవులు పుట్టేశారని తెలుసుకున్నటువంటి ఇక్కడ గాంధారి తల్లడిల్లిపోయి నా భర్తకే కాదు నా బిడ్డలకి కూడా రాజ్యాధికారం లేదన్నమాట అన్న అసూయతో కడుపు బాదుకుంటే మాంసపు పిండం బయటికి వస్తే దాన్ని దాదులు నేతి కుండలలో పెట్టి దాస్తే 9 కొడుకులు పుట్టారు. కాబట్టి ముందు పాండురాజుకి కొడుకులు పుట్టేశారు. కాబట్టి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైన దుర్యోధనాదులకు శాశ్వతంగా అధికారం లేదు. ఎప్పటికీ యథార్థములకు ధర్మరాజే ప్రభు. అటువంటి ధర్మరాజు అత్యంత తేలిగ్గా రాజ్యం ఇచ్చేశాడు. 10 నిమిషాల్లో ఇచ్చేశాడు. ఒక్కనాటికి ఎదిరించలేరు యుద్ధంలో. అటువంటి ధర్మరాజు యుద్ధంలో అన్నీ ఓడిపోవడం కాదు, ఓడిపోయి వెళ్ళిపోతే మళ్ళీ గెలవగలడు. దాసుడైపోయాడు. తాను కాదు, తమ్ముళ్ళు బతికిస్తారు, తన తమ్ముళ్ళని కూడా దాసుల్ని చేసేశాడు. చేసేసి నేను ద్రౌపదినన్న మాట మాత్రం అంటలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. తన తమ్ముళ్ళని కూడా దాసుల్ని చేశాడు.
చేసి రాజ్యాధికారం అంతా ధర్మరాజు చేతిలో తాంబూలం పెట్టినట్టు పెట్టేశాడు. తడిసిపోవు బట్టలు భీష్మాదులకు. ఇక పాండవులకు అభ్యున్నతి లేదు, దుర్యోధనుడే అభ్యున్నతి. ఇటువంటి అధర్మాత్ముడు, ఇటువంటి స్వార్థపరుడు, ఇటువంటి కుటిలుడు సింహాసనం మీద కూర్చుంటే నేను కన్న కలలు ఏమైపోతాయి? ఎక్కడ నిలబడుతుంది ధర్మం? దీనికోసమా నేను ఇంత కష్టపడి ప్రతిజ్ఞ చేసి సమస్త భోగములను పరిత్యజించి ఈ వంశాన్ని పెంచి పెద్ద చేసింది ఇలా చూడ్డానిక? పాండురాజు కొడుకులు చేతులు కట్టుకుని దాసులై వాళ్ల యొక్క పరాక్రమాన్ని ప్రకటించడానికి వీలు లేని స్థితిని ధర్మరాజే కల్పించుకున్నాడని చూడ్డానిక? ఇంత విలువిద్య నేర్పినటువంటి ద్రోణుడు ప్రపంచంలో నా శిష్యుడు అర్జునుడి కన్నా గొప్పవాడు లేడని అనిపించుకోవాలని పొంగిపోయినటువంటి ద్రోణాచార్యుల వారు ఎప్పుడూ ధనస్సు బాణం పెట్టుకోకుండా అట్నుంచి కుండలు బిందులు పట్టుకు తిరగడానికి అర్జునుడు తట్టుకోగలడా చూసి? ఇది చూసి భీష్మద్రోణాదులకు కృపాచార్యుల వారికి బట్టలు తడిసిపోయేట చెమటతో. ఎంత బెంగ పెట్టేసుకున్నారో వాళ్ళు నిజంగా. అవిరణ స్వేదాంగులగుచు వృద్ధజనులను దారు నిశ్శబ్ద నిరంతరముఖులైరి. పెద్దలైన వారందరూ కూడా నిశ్శబ్దంతో అలా ఉండిపోయారంతే. ఎవరికి నోట మాట రాలేదు. అకస్మాత్ జరిగిపోయింది. విదురుండు మగమువాయనిడి తలవాంచి తన్నెరుగక దుఃఖితుండుడయి ఉండే. విదురుడు చెప్పాను తలకొట్టుకుని వినలేని ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు కొడుక్కి కావలసింది సంపాదించి పెట్టాడు. అయిపోయింది ధర్మం. తల ఉంచుకుని కళ్ళంబట బాష్పధారలు పడిపోతుంటే ఏడుస్తూ విదురుడు కూర్చున్నాడు. మిగిలినటువంటి సదస్యులు, సభలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెట్టున ఆర్తనాదం చేశారు. పాండురాజు దాసుగా, పాండవులు దాసులా? అప్పటికర్థమైన పరిస్థితిని బట్టి ద్రౌపదీదేవి దాస అని తెల్లబోతుంటే అక్కడ పెద్ద చప్పుడొచ్చింది. మహాసముద్రంలోంచి వచ్చినటువంటి శబ్దం ఎలా ఉంటుందో అటువంటి శబ్దం ఉత్పన్నమైంది. వెంటనే దుర్యోధనుడు, అక్కడ ఉన్నటువంటి వాళ్లలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, సైంధవుడు, ఈ నలుగురు మాత్రం ఒకళ్ళకొకళ్ళు సంజ్ఞ చేసుకుని పరమ సంతోషంతో ఆనందపడిపోయారు. ద్రౌపదీదేవిని పందెమొడ్డి ఓడిపోగానే సభలో పెద్ద కలకలం రేగింది. ఆ కలకలం రేగడంలో ధృతరాష్ట్రుడికి వినపడలేదు ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు, నా కొడుకే గెలిచాడా, నా కొడుకే గెలిచాడా అని అడుగుతున్నాడు. తన తమ్ముడి కోడలు తన కోడలు కాదా? నువ్వున్నావు, నేనున్నాను, గాంగేయుడున్నాడన్నాడు ధర్మానికి. తన కోడల్ని పందెం పెట్టి దాసిగా గెలుచుకుంటుంటే గెలిచాడా నా కొడుకు, గెలిచాడా నా కొడుకు అని అడుగుతున్నాడు. కాల్సనా ఇంటి పెద్దరికం అది? కాబట్టి అడుగుతుంటే విదురుడు తెల్లబోయాడు. ఛీ దుర్మార్గుడు అనుకున్నాడు. నీ కొడుకే గెలిచాడన్నాడు. ఎంత సంతోషపడిపోయాడో. ద్రౌపదీదేవికి ఇంత అవమానం జరిగిందని కూడా బెంగపెట్టుకోలేదు. వెంటనే దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి ప్రాతికామిని పిలిచాడు. ప్రాతికామి అని పేరు కలిగినటువంటి భటుడు అతన్ని పిలిచి, పరువుళ్ళ కలిసి తన ఇల్లు పరువడి తుడువంగా కృష్ణ వనుచువగన్ భాసుర రాజ్యదర్ప విదుర జెచ్చెరబంచే దాని తొట్టుని తేరన్ దాన్ని తీసుకురండి. లోపల రాణివాసంలో ఉంది. ఇక ఆమె రాణి కాదు, ఆమె పక్కన పరివారం ఉండడానికి వీల్లేదు. నా దాసీజనంతో కలిసి అంతఃపురంలో నా ఇంటి గదులు తొడవాలి, వెళ్లి దాన్ని తీసుకురండి ద్రౌపదిని అన్నాడు. ఆ ప్రాతికామి బయలుదేరి వెడుతున్నాడు. అయితే ఇక్కడ చాలా మంది ఒక మాట చెప్తారు, ద్రౌపదీదేవి మయసభలో నవ్వింది కాబట్టి దుర్యోధనుడికి ఇంత పగ పట్టాడు అంటారు. కానీ మీరు యథార్థంగా ఆలోచించండి. నేను నన్నయ్య గారి యొక్క ఆంధ్రీకరణ తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. గంగానది ఒడ్డున యజ్ఞం జరిగింది. అగ్రపూజ మయసభలో జరిగింది. అయిపోయిన తరువాత ఎవరి పురికి వాళ్ళు, ఎవరి అంతఃపురానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రాదులు కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడన్న విషయాన్ని నన్నయ్య గారే చెప్పారు భారతంలో. అందరూ వెళ్ళిపోయిన తరువాత అది సభా ప్రాంగణమే తప్ప అంతఃపురం కాదు. అంతఃపురానికి వెళ్ళిపోయిన ధర్మరాజు ఏ పని లేని వాళ్ళ భీమార్జున నకుల సహదేవులతోటి, కృష్ణుడితోటి, సాత్యకితోటి, ద్రౌపదితోటి మైసభకి ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చాడనుకోండి, దుర్యోధనుడు అన్నీ చూస్తూ భంగపడి తలుపులు కొట్టుకుని బాధపడుతుంటే చూచి వికవిక నవ్వేటటువంటి కుసంస్కారం ధర్మరాజుకు ఉంటుందా? అందున ద్రౌపదీదేవి నవ్విందన్నామా?
పయోముఖ విషకుంభం లాంటి దుర్యోధనుడు మైసభలో తిరుగుతున్నాడని తెలిసి ఒక్క ఆడది ద్రౌపదీదేవి ఎందుకు అక్కడ దుర్యోధనుడి భంగపాటు చూసి నవ్వడానికి వస్తుంది? ద్వారకానగరానికి వెళ్ళిపోయాడన్న కృష్ణుడు అక్కడ ఉన్నాడన్న మాట ఎలా వచ్చింది అంటే అది యథార్థము కాదు. నిజానికి సంస్కృత భారతం మీరు చదివితే అక్కడ లేదు ద్రౌపదీదేవి, అక్కడ లేడు కృష్ణుడు, అక్కడ లేడు పాండవులు, నవ్విన వాళ్ళు సేవకులు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్నారని, వాళ్ళు నవ్వారని రకరకాల చోట మార్చి మార్చి చెప్పిన వాడు దుర్యోధనుడు. ఒక చోట కృష్ణుడున్నాడన్నాడు, ఒక చోట సేవకులున్నారన్నాడు, ఒక చోట ద్రౌపదీదేవి ఉందన్నాడు. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నప్పుడు తన మాట నెగ్గించుకుని మాయాద్యూతం జరగడానికి వీలుగా ఆ అబద్ధాలన్నీ మాట్లాడిన వాడు దుర్యోధనుడు తప్ప యథార్థమనకు మైసభయందు ద్రౌపదీదేవి ఉండే అవకాశము ఈషన్మాత్రము కూడా లేదు. తర్వాత వచ్చిన సాహిత్యం అంతా అలా వచ్చేసింది నన్నయ్య గారి ఆంధ్రీకరణ అనుసరించి తప్ప యథార్థమనకు ద్రౌపదీదేవి మైసభా ప్రాంగణమనం ఉండదు. ఉన్న నవ్వేటటువంటి వెకిలితనం ఆవిడిది కాదు. నిన్ననే చెప్పాడు దుర్యోధనుడు, నేను రత్నరాశులు అందుకుంటూ దూరంగా నిలబడితే కృష్ణుడు సాత్యకి దృష్టజుమ్నుడు అక్కడ రాజుల్ని వరుసక్రమంలో నించోబెడుతూ మమ్మల్ని చూసి నవ్వారు ద్రౌపదీదేవితో కలిసి అని. అలా జరిగిందని నన్నయ్య గారే చెప్పలేదు. అది దుర్యోధనుడు కల్పించాడని అర్థమవుతోంది. ఒక్కొక్క చోట కొన్ని పేర్లు కలిపాడు, కొన్ని చోట్ల పేర్లు తీసేశాడు. ఎక్కడెక్కడ తనకు అవకాశం వస్తే అక్కడక్కడ తనని చూసి గేలి చేశాడని చెప్పాడు. ధృతరాష్ట్రుడి మనసు విరగ్గొట్టి తను అనుమతి తెచ్చుకోవడానికి మాయాద్యూతానికి తప్ప నిజానికి పాండవులు కాని ద్రౌపదీదేవి కాని అక్కడ లేరు, నవ్వలేరు. ఇది సత్యం. వ్యాసవిరచితమైన సంస్కృత భారతంలో ఉన్నదంతే. కాబట్టి If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.